ఎందరో మంది వీరులు విశ్రమించకుండా చేసిన లెక్కలేనన్ని పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ద్వారా 14 ఆగస్టు 1947 శుక్రవారం అర్ధరాత్రి అమావాస్య నాడు 1000 సంవత్సరాల బానిసత్వాన్ని వదిలించుకున్న రోజు. అదే రోజు భారత్ 3 ముక్కలుగా, భారత్, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ 2 దేశాలు భారత్, పాకిస్తాన్గా విడిపోయింది. అఖండ భారత్ అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్లను కలిపి అఖండ భారత్ అంటారు. అంటే బ్రిటిష్ వారి పాలనకు ముందున్న భారతదేశం. బ్రిటిష్ వాళ్ళు విశాల దేశాన్ని విభజించి పాలించు సిద్ధాంతంతో కొన్ని దేశాలుగా చీల్చి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. అఖండ భారత్ ఖండిత భారత్గా మారిన పరిణామ క్రమం 1876లో ఉపఘనస్థాన్ ఆఫ్ఘనిస్తాన్గా, 1904లో సాగరామాత నేపాల్గా, 1906లో భూటాన్, 1907లో త్రివిష్టపురం టిబెట్గా, 1935లో శ్రీలంక సిలోన్గా, 1937లో బ్రహ్మదేశం బర్మాగా, 1947లో పాకిస్తాన్, 1971లో బంగ్లాదేశ్లుగా విడిపోయింది. ఒకప్పుడు 72 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న అఖండ భారత్ నేడు ఖండిత భారత్గా 32 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణకి కుచించుకుపోయింది. స్వాతంత్రం వచ్చింది, కానీ సంపూర్ణ స్వాతంత్రం రాలేదు. పోరాడదాం, అఖండ భారత్ని నిర్మించుకుందాం. భారత్ మాతాకి జై.